అందరికీ నమస్తే. లోక్సభ ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చింది. మొత్తం 17 సీట్లకు 2 జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ సగం సగం పంచుకున్నాయి. 8+8. ఒకటి ఎంఐఎం ఓల్డ్ సిటీ కంచుకోట, దాన్ని ఎవరు కదిలించలేరు. బీజేపీ గట్టి ప్రయత్నం చేసింది కానీ అది వర్కౌట్ కాలేదు. ఎప్పటిలాగానే అసదుద్దీన్ ఓవైసీ అక్కడ నుంచి 1985 నుంచి అక్కడ ఎంఐఎం వాళ్ళే గెలుస్తున్నారు. అసదుద్దీన్ వాళ్ళ నాన్న అసదుద్దీన్ ఇట్లా గెలుస్తూ వస్తున్నారు. అది అట్లే నడిచిపోయింది ఇప్పుడు కూడా. కానీ బీఆర్ఎస్కు 0 సీట్లు వచ్చినాయి. బీఆర్ఎస్కు ఒక్క ఎంపీ సీట్ కూడా రాలేదు. అసలు బీఆర్ఎస్ గెలుస్తుంది అనుకున్న దగ్గర కూడా గెలవలేదు. బీఆర్ఎస్ వాళ్ళు అనుకున్నట్టు బయటికి 12 చెప్పొచ్చు, కానీ లోపల వాళ్ళు అనుకున్నట్టు 1, 2, 3 సీట్లు ఖచ్చితంగా వస్తాయి అనుకున్న సీట్లు కూడా రాలేదు. ఎందుకు? బీఆర్ఎస్కి ఏమైంది? బీఆర్ఎస్ ప్రాబ్లం ఏంది? అసెంబ్లీ ఎలక్షన్స్లో ఒక గౌరవప్రదమైన ఫిగర్ బీఆర్ఎస్కి వచ్చింది. 39 సీట్లు అంటే పెద్ద ప్రతిపక్షం. మనం ఇప్పుడు ఏపీలో చూస్తున్నాం, జగన్కు 14-15 సీట్లు వస్తున్నాయి. ఎంత దారుణమైన ఓటమి అంటే అది ఘోర ఓటమి అంటారు కదా. ఆ ఘోరానికి మించి ఏదైనా పదం ఉంటే అది వాడాలి ఏపీలో. ఘోర ఓటమి అది. అంత ఘోరమైన ఓటమి అది. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాలేదు వాళ్ళకి. 18 సీట్లు వస్తే ఏపీలో ప్రధాన ప్రతిపక్ష హోదా 18 సీట్లు కూడా రాలేదు. కాబట్టి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. కానీ ఇక్కడ అసెంబ్లీకి వచ్చేసరికి 10 ఏళ్ల పాలన తర్వాత బీఆర్ఎస్కు కనీసం 39 సీట్లు వచ్చి పరువు నిలబెట్టుకున్నది. ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చింది వీళ్ళకి. కానీ అదే లోక్సభ ఒక 5 నెలల గ్యాప్లో లోక్సభ ఎలక్షన్స్కి వచ్చే వరకు 0 వచ్చినాయి బీఆర్ఎస్కి. ప్రభుత్వ ఫెయిల్యూర్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసింది బీఆర్ఎస్. వాటి మీద ప్రచారం చేసింది. కేసీఆర్ బస్సు యాత్ర చేసిండ్రు. కేసీఆర్ బస్సు యాత్రకు మస్తు మంది జనం వచ్చిండ్రు. కరెంటు పోతుందని, కరువు అని, రకరకాల ఇష్యూస్ జనం బీఆర్ఎస్ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చిండ్రు. బస్సు యాత్ర అందుకే సక్సెస్ అయింది. ఏ ఊరికి పోయినా ఎక్కడ పోయినా ఫుల్ జనం వచ్చిండ్రు. బీఆర్ఎస్కు మరి ఒక సీటు కనీసం వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్న దగ్గరనైనా మెదక్ లాంటి సీటు, మెదక్లో ఏమైంది? మెదక్లో ఒక్కటే కాంగ్రెస్ సీటు ఎమ్మెల్యే, మిగతా మొత్తం ఎమ్మెల్యేలే. కేసీఆర్ ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, పెద్ద పెద్దలు ఉన్నారు ఆ కాన్స్టిట్యున్సీలా. మెదక్ కూడా రాలేదు. సికింద్రాబాద్లో పద్మారావు గౌడ్కి ఇచ్చిండ్రు. పద్మారావు గౌడ్కు మంచి పేరుంది, మాస్ లీడర్, బీసీ సామాజిక వర్గం. ఇట్లా ప్రతి దగ్గర అభ్యర్థుల విషయంలో బీఆర్ఎస్ చాలా ఆచితూచి ఇచ్చింది, నో డౌట్. దీనిలో అన్ని పార్టీల కన్నా బీఆర్ఎస్ అభ్యర్థులు నిజంగానే కొంత బెటర్ అనిపించారు. చాలా ఎలక్షన్స్లో చూసినాం అభ్యర్థులను, కానీ ఈ ఎంపీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ అభ్యర్థులు కొంత సమాజంతో సంబంధం ఉన్నవాళ్ళు, జనాలలో ఉన్నవాళ్ళు. అక్కడ ఎవరు మొన్న దాకా కలెక్టర్గా పనిచేసిన వెంకటరామరెడ్డి ఎమ్మెల్సీ మెదక్ మంచి క్యాండిడేట్. అక్కడ ఆయన మెదక్గా కలెక్టర్గా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ఆయనకి. ఓడిపోయాడు. కొన్ని సీట్లు మన్నార్లో అయితే ఉత్తగా నామక వాస్తే ఇచ్చారు, అది వేరే. మళ్ళీ ఆడ మన్నె శ్రీనివాసరెడ్డికి నామక వాస్తే ఎవరో ఒక అభ్యర్థి ఉండాలి కాబట్టి ఇచ్చిర్రు. లేకపోతే మన్నె శ్రీనివాసరెడ్డి క్యాడర్తో కలిసింది లేదు, జనంతో ఉన్నది లేదు. మరి అదొకటి ఉంది. నాగర్ కర్నూలులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిజంగానే మంచి క్యాండిడేట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కాకపోతే ఆయన వ్యక్తిగతంగా అప్పట్లో చేసిన కామెంట్, బీఎస్పీ ఉన్నప్పుడు చేసిన కామెంట్స్ అవన్నీ కొంత వ్యతిరేకత అయినాయి. ఇటు వస్తే వరంగల్ ఒక ఉద్యమకారానికి ఇచ్చిర్రు, పోయింది. ఆయన నాన్ లోకలు, రకరకాల ఇష్యూస్. ఇక అటు పోతే ఖమ్మం నామనాగేశ్వరరావు సిట్టింగు, ఆయన మంచి క్యాండిడేటే కొంతవరకు. అట్లే ఇటు కరీంనగర్కి వస్తే వినోద్ కుమార్, గోవర్ధన్, నిజామాబాదు. నల్గొండలో అయితే అసలు పోటీలో ఉందో లేదో తెలియదు బీఆర్ఎస్. కృష్ణారెడ్డి అసలు ఆయన పోటీ చేసినట్టు కూడా ఎక్కడ కనబడలే, ఎక్కడ ప్రచారం చేసినట్టు, ఎక్కడ ఏ పేపర్లు టీవీలో కూడా వార్తలు చూడలే. భువనగిరి క్యామమల్లేష్ మంచి క్యాండిడేట్, ఆయన ఫ్రెష్ క్యాండిడేట్. ఇబ్రహీంపట్నం అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిండు. బీసీ సామాజిక వర్గ నేత, మంచి క్యాండిడేట్. ఆయన కూడా ప్రజాసేవ ఎప్పుడు దానిలో ఉంటే జనాల్లో ఉండే లీడర్ క్యామమల్లేష్. మల్కాజ్గిరిలో రాగి లక్ష్మణ్ అప్పటికప్పుడు చేసిండ్రు, ఆయన ఫ్రెష్ క్యాండిడేట్. ఎప్పుడు ఎమ్మెల్యే అయింది లేదు, ఆయన మీద అవినీతి ఆరోపణలు లేవు, ఏమీ లేవు. అయినా సరే క్యాండిడేట్లు మ్యాక్సిమం మంచి క్యాండిడేట్స్, కొంత జనంతో రిలేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నాయి. ఎందుకు ఓడిపోయింది? దీనికి ప్రధానమైన కారణాలు నాకు ఒక 3-4 కనిపిస్తున్నాయి. ఒకటి, ఈ ఎలక్షన్ మొత్తం సెంట్రల్ బేస్డ్ ఎలక్షన్గా కనిపించింది. పబ్లిక్ టాక్ పోతే ఇది మోడీ ఎలక్షన్ కదా, ఇది సెంట్రల్ ఎలక్షన్ కదా, ప్రధానమంత్రి అయ్యే ఎలక్షన్ కదా అని చాలామంది జనం మాట్లాడినారు. చాలామంది జనం చెప్పి జనం చాలా తెలివిగా మాట్లాడినారు.
సెంట్రల్ ఎలక్షన్, ఇది సెంట్రల్ ఎలక్షన్ అయితే బీఆర్ఎస్కి ఏం సంబంధం లేదు నిజానికి కూడా, ఎందుకంటే వీళ్ళేం ప్రధానమంత్రి అయ్యేది లేదు కదా. అయితే బీజేపీ నుంచి మోడీ కావాలి, లేకపోతే కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ కావాలి, లేకపోతే ఇంకొకరు కావాలి కూటమి నుంచి, ఇండియా కూటమి నుంచి. వీళ్ళు తెలంగాణ గొంతు, తెలంగాణ చెప్పగలిగారు, తెలంగాణ నుంచి మేము వినిపిస్తామని. కానీ జనం అట్లా ఆలోచించాలి. తెలంగాణకి వెళ్ళి పోయి తెలంగాణ కోసం పార్లమెంట్లో మాట్లాడాలి అట్లేమో ఆలోచించలేదు. ఇది సెంట్రల్ ఎలక్షన్ అంటే జాతీయ పార్టీలు పోటీలో ఉన్నట్టుగానే, అసలు బీఆర్ఎస్ పోటీలో ఉన్నట్టుగా కూడా నిజానికి జనం ఎక్కడ కూడా బీఆర్ఎస్ పోటీలో ఉంది, బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తుంది ఎక్కడ చెప్పలేదు. ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచో ఈ ప్రచారం స్టార్ట్ అయినప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం కదా. ఎగ్జిట్ పోల్స్ కూడా చూసినాం. ఎగ్జిట్ పోల్ మీన్స్ మెయిన్ చేసిన ఎగ్జిట్ పోల్స్, ఈ వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కాదు. ఎగ్జిట్ పోల్స్లో ఇట్లా అవే ఇప్పుడు 0-1 అని చెప్పినారు, చాలా అయిపోయినాయి. ఒకటేదో చెప్పింది ఒక సర్వే. బీఆర్ఎస్ క్యాడర్ ఉంది, మరి క్యాడర్ బలంగానే ఉన్నది. క్యాడర్ ఓన్లీ పార్టీని, ఏ పార్టీని అయినా సరే క్యాడర్ మాత్రమే గెలిపియదు. దాదాపు 50-60% ఉండే న్యూట్రల్ ఓటర్స్ గెలిపిస్తారు. ఇప్పుడు మోడీ ప్రధానమంత్రి కావాలని వేసిండ్రు కదా చాలామంది, వాళ్ళు న్యూట్రల్ ఓటర్స్. అసెంబ్లీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ని మార్చాలని కాంగ్రెస్కి వేసిండ్రు కదా, వాళ్ళు న్యూట్రల్ ఓటర్స్. న్యూట్రల్ ఓటర్సే గెలిపిస్తారు ఏ పార్టీనైనా సరే. కార్యకర్తలు అనేది పుష్ అంతే. కార్యకర్తల బలం ఎప్పుడు ఉంటుంది, ఏ పార్టీకైనా ఉంటుంది. బీఎస్పీకి ఉంటుంది, ఎంఐఎంకి ఉంటుంది, ప్రతి పార్టీకి ఉంటుంది. ఇంతో అంతో, చిన్న పార్టీకి చిన్నగా ఉంటుంది, పెద్ద పార్టీకి పెద్దగా ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళకి ఇంత పర్ఫెక్ట్గా క్యాడర్ ఉంటుంది. బీఆర్ఎస్ కూడా మంచి క్యాడర్ ఉంది. వాళ్ళు ఎక్కడ పోలే, పార్టీ అధికారం పోయినా కూడా పెద్దగా షఫ్లింగ్ కాదు. పైన ఎమ్మెల్యేలు అటు ఇటు చూస్తున్నారు కానీ క్యాడర్ ఎప్పుడు ఇప్పటిదాకైతే పోలే. తర్వాత నేనేం చెప్పలేను. అయితే ఇక్కడ వచ్చిన ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఇది సెంట్రల్ ఎలక్షన్, నేషనల్ పర్సెప్షన్లో జరిగిన ఎలక్షన్. నేషనల్ పర్సెప్షన్ అంటే ప్రధానమంత్రిని ఎన్నుకునే ఎలక్షన్, ఢిల్లీకి సంబంధించిన ఎలక్షన్, ఇది మోడీ ఎలక్షన్. ఇట్లాంటి చర్చ జరిగింది బాగా, ఎలక్షన్స్ ముందు నుంచి జరిగింది. ఇది నేను చాలాసార్లు చెప్పిన ఈ విషయాన్ని నా ఎనాలిసిస్లో. ఇది నేషనల్ కాన్సెప్ట్లో జరుగుతున్న ఎలక్షన్ లాగా కనిపిస్తుంది. అందరూ ఆల్రెడీ అసెంబ్లీ ఎలక్షన్ అయిపోయినాయి కదా తెలంగాణలో, ఇంకా నెక్స్ట్ ప్రధానమంత్రి కదా, బీఆర్ఎస్కి ఏం సంబంధం, బీఆర్ఎస్ ఏముంటుంది, బీఆర్ఎస్కి వేస్తే ఏమవుతుంది, బీఆర్ఎస్కి ఇప్పుడు ఓటేయడంతోన ప్రధానమంత్రి ఏమైనా ఎన్నుకునేది ఉందా, వీళ్ళని సపోర్ట్ చేసేది ఉందా, వీళ్ళు ఇండియా టీంలో లేరు, బీజేపీతో సపోర్ట్గా లేరు. బీజేపీ సపోర్ట్గా ఉన్న టీడీపీకి అక్కడ ఏమైంది చూసారు కదా, ఏపీలో ఏమైంది, టీడీపీకి ఏం బలం. టీడీపీ నిజాన్ని కూడా లాస్ట్ 5 years జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏపీలో టీడీపీ చాలా వీక్ అయిపోయింది. అసలు వాళ్ళు గెలుస్తామని వాళ్ళకి నమ్మకం లేదు నిన్నటిదాకా. టీడీపీకి జగన్ ఇంత ఘోరంగా ఓడిపోతారని ఎవరైనా అనుకున్నారా? అక్కడ ఏం జరిగిందంటే, బీజేపీ వీళ్ళు కూటమిలో ఉండడంతోన రేపు మోడీ గెలిచే అవకాశం కనిపిస్తుంది సెంట్రల్లో. ఇక ఈ పార్టీలన్నీ కూడా మోడీతో ఉన్నాయి కాబట్టి టీడీపీ, జనసేన వీళ్ళందరూ గెలిస్తే మన కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టే. ఆంధ్రప్రదేశ్కు నిధులో, మెయిన్గా రోడ్లు అట్లాంటివి బాగలేవన్నారు. అట్లాంటివన్నీ కూడా కొద్దిగా డబ్బులు వస్తాయి. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కూడా కొంత రాజధాని లాంటిది, అట్లాంటివన్నీ క్లియర్ అవుతాయని బీజేపీ అటాచ్ అనేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గెలిచారు. ఒకవేళ బీజేపీ కనుక సపరేట్ ఉంటే వీళ్ళు గెలవకుంటారు. ఇక్కడ బీఆర్ఎస్ ఏమో ఒంటరిగా పోటీ చేసింది. అక్కడ కాంగ్రెస్తో లేదు, ఇటు బీజేపీతో లేదు. ఈ రెండిట్లో ఎక్కడ ఉన్నా, ఈ రెండిట్లో కాంగ్రెస్తో ఉన్నా లేకపోతే బీజేపీతో ఉన్నా, బీఆర్ఎస్కు కనీసం వాళ్ళకి ఇచ్చిన 4 సీట్లు 3 సీట్లు ఎన్ని సీట్లు ఉన్నాయి, ఖచ్చితంగా కొన్ని సీట్లు వచ్చేది బీఆర్ఎస్కి. ముఖ్యంగా మన తెలంగాణలో ఏంటంటే, ఉంటే అధికారంలో ఉండాలి, లేకపోతే నేషనల్ పర్సెప్షన్ ఎలక్షన్. బాగా జనం చైతన్యవంతులైనరు. ఈ ఎలక్షన్ దేనికోసం, సర్పంచ్ ఎలక్షన్ అయితే అదొక రకంగా ఓట్లు వేస్తున్నారు, జెడ్పీటీసీ ఎంపీ ఎలక్షన్స్ అయితే అదొక రకంగా వేస్తున్నారు. అవి ఏమవసరం వాళ్ళకే వేస్తున్నారు, ఏ పార్టీకి వెళ్ళాలో వాళ్ళకే వేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగితే అక్కడ ఏమవసరం వాళ్ళకి ఇస్తున్నారు. ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగినప్పుడు వాళ్ళు అనుకున్న పార్టీకి గెలిపించుకోగలుగుతున్నారు. ఎంపీ ఎలక్షన్ జరిగినప్పుడు వాళ్ళు అనుకున్న పార్టీకి ఓట్లేసి గెలిపించుకోగలుగుతున్నారు. ఇక్కడ బీఆర్ఎస్కు జరిగిన డ్యామేజ్ అదే. ఇది నేషనల్ పర్సెప్షన్ ఎలక్షన్ అనేది ప్రధానమైన ఎజెండా. ఆ ఎజెండాలో బీఆర్ఎస్కు కొట్టుకుపోయింది. అందుకే లోక్సభ ఎలక్షన్. మళ్ళీ రేపు లోకల్ ఎలక్షన్ వచ్చినప్పుడు ఎట్లుంటుందో తెలియదు. ఇప్పుడు బీజేపీకి ఇచ్చిన వాళ్ళందరూ మళ్ళీ నెక్స్ట్ బీజేపీకి వేస్తారా, నెక్స్ట్ రేపు లోకల్ బాడీ ఎలక్షన్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, బీఆర్ఎస్ క్యాడర్ అంతా, బీఆర్ఎస్ ఓటర్స్ అన్నా కదా క్యాడర్ కొంత అని, ఈ ఓటర్స్ అంతా కూడా మధ్యాహ్నం 12 గంటల తర్వాత మొత్తం బీజేపీకి ఓటేసిండ్రు. ఎందుకు వేసిండ్రు బీజేపీకి ఓటు? వాళ్ళు కాంగ్రెస్కి వేయచ్చు కదా, లేకపోతే బీఆర్ఎస్కి వేసుకోవచ్చు కదా. అంటే ఏమవుతుందంటే, ఇక్కడ స్టేట్లో కాంగ్రెస్ ఉంది. ఈ 6 monthsలో కాంగ్రెస్ అనవసరంగా వాళ్ళ క్యాడర్ను దగ్గర వేసుకోవడం పోయి వాళ్ళు ఎనిమిదిలాగా చూసింది. సరే, పైన స్టేట్ లెవెల్లో కేసీఆర్నో, కేటీఆర్నో, హరీష్ రావునో వీళ్ళను ప్రత్యర్థులుగా చూడొచ్చు. కానీ కింద క్యాడర్ను కూడా ప్రత్యర్థులుగా చూసి వాళ్ళ మీద కేసులు పెట్టడం, కొన్ని ప్లేసుల్లో చాలా గొడవలేని. అనవసరం కింది స్థాయిలో టెంప్ట్ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వము. కింది స్థాయిలో బీఆర్ఎస్ క్యాడర్ను కొంత టెంప్ట్ చేసింది సోషల్ మీడియా ద్వారా, లోకల్గా ఉండే లీడర్లు.
దాంతోనే అయిపోయిందంటే మేము కాంగ్రెస్కు ప్రత్యర్థులం, కాంగ్రెస్ ఎట్టి పరిస్థితి గెలవద్దు, కాంగ్రెస్ గెలవద్దు అనే కారణంతో బీఆర్ఎస్ క్యాడరు బీజేపీకి ఓట్లేసారు. మధ్యాహ్నం 12 తర్వాత చాలా కాన్స్టిట్యున్సీలు, ఇప్పుడు మామ్నార్ పార్లమెంట్లో బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా ఎవ్వరు చెప్పలేదు. నాకున్న సమాచారం అంటే నేను కూడా కార్యకర్తలతో, లేకపోతే అప్పుడు ఓట్లు వేయనికి పోయినప్పుడు కొంతమంది మా స్టాఫ్ కూడా మాట్లాడారు కదా, ఎవరో ఆర్డర్ ఇచ్చింది లేదు, ఎవరు చెప్పింది లేదు, వాళ్ళందరూ వాళ్ళే ఇక్కడ కాంగ్రెస్ గెలిచేటట్టుంది, బీజేపీకి వేస్తే కొద్దిగా బీజేపీ గెలుస్తుంది, మనం బీఆర్ఎస్కి వేసుకుంటే వేస్ట్ అవుతుంది అని చెప్తుంటారు. వాళ్ళు మాట్లాడుకుంటారు. అలా ఎక్కడెక్కడ డైవర్ట్ అయిందంటే ఆదిలాబాద్ డైవర్ట్ అయింది, ఆదిలాబాద్ బీజేపీ గెలిచింది. మామ్నార్ డైవర్ట్ అయింది, మామ్నార్ బీజేపీ గెలిచింది. నిజానికి భువనగిరిలో కూడా డైవర్ట్ అయింది, కానీ భువనగిరిలో గెలవలేదు బీజేపీ. భువనగిరి కూడా డైవర్ట్ అయింది బీజేపీకి, బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్. ఇంకా నాగర్ కర్నూల్లో అదొక రకమైన ఎలక్షన్. అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను ఓన్ చేసుకోవాలన్నా చేసుకోకూడదా బీఆర్ఎస్ వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే ఆయన సడన్గా వచ్చిండు, మొన్నదాకా తిట్టిండు, ఇప్పుడు క్యాండిడేట్ అయ్యిండు, ఏం అర్థం కాలేదు, అదంతా కన్ఫ్యూజ్ అయిపోయారు నాగర్ కర్నూల్లో. ఇంకా నల్గొండలోనేమో క్యాండిడేట్ ఉన్నాడు కదా, బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరిని పిలిచేది లేదు, మాట్లాడేది లేదు, వాళ్ళ దారి వాళ్ళు చూస్తున్నారు. వరంగల్లో సంబంధం లేని క్యాండిడేట్ పెట్టుకున్నారు, ఎవరినో ఇచ్చేసింది టికెట్. ఖమ్మంలో నామనాగేశ్వరరావు ఉన్నారు, నామనాగేశ్వరరావు ఖమ్మంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ క్యాడర్ లేదు. ఇంకా అట్లా ముందుకు పోతే నిజామాబాద్, కరీంనగర్లో కొంత పోటీలు ఉన్నది కాబట్టి బహుశా అక్కడ సెకండ్ ప్లేస్ వచ్చినట్టుంది బీఆర్ఎస్. కరీంనగర్లో క్యాడరు డైవర్ట్ కాలేదు, ఎందుకంటే అక్కడ ఎలక్షన్ జరిగింది బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్, కాంగ్రెస్ థర్డ్ ప్లేస్. అంటే నిజామాబాద్ పోతే నిజామాబాద్లో మున్నూరు కాపు సామాజిక వర్గం, అరవింద్ మున్నూరు కాపే, బాజిరెడ్డి గోవర్ధన్ కూడా మున్నూరు కాపే, జీవన్ రెడ్డి ఉన్నారు. మున్నూరు కాపు ఓట్లు ఏమైందంటే ఎవరు గెలిచే అవకాశం ఉంటే వాళ్ళకి వేసింది ఓటు. ప్లస్ బీఆర్ఎస్ క్యాడర్ కూడా అక్కడ కూడా షిఫ్ట్ అయిపోయింది బీజేపీకి. అక్కడ అరవింద్ వారం రోజుల ముందు నుంచే బీఆర్ఎస్ వాళ్ళని దువ్వుతూ వచ్చిండు కొంత కావాలని బీఆర్ఎస్ క్యాడర్ ఓట్ల కోసం. ఇట్లా మొత్తం ఓట్లని డైవర్ట్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, 2 కాన్స్టిట్యున్సీలనే బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ అంట, మిగతా మొత్తం థర్డ్ ప్లేస్. 2 కాన్స్టిట్యున్సీలు మాత్రమే సెకండ్ ప్లేస్, మిగతా అన్ని కాన్స్టిట్యున్సీలు థర్డ్ ప్లేస్ వచ్చింది. ఎందుకంటే ఈ క్యాడర్ అంతా కూడా బీజేపీకి సపోర్ట్ చేయడంతో, బీజేపీకి వెళ్ళిపోవడంతో, బీజేపీకి ఓట్ బ్యాంక్ అంతా క్రాస్ ఓటింగ్ జరగడంతో ఇట్లా లాస్ట్కి 0 అయిపోయింది. బీజేపీకి బీఆర్ఎస్కు 0 వచ్చినాయి. బీఆర్ఎస్ ఎందుకు 0 వచ్చినాయి ఈ ఎలక్షన్స్లో అంటే ఇది కారణం. ఇది నేషనల్ పర్సెప్షన్ వచ్చిన ఎలక్షన్ ఒకటి, క్యాడర్ అంతా కూడా మళ్ళీ పోవడం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.